విజయనాయక స్వామి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ పర్రి వ్లాగ్స్. నేనైతే చీకటితో రెడీ అయిపోయాను. ఇంచుమించు టైం వచ్చేసి 12:30, 1 o'clock అయితే అవుతా ఉంది. ఏంది ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడ బయలుదేరాం అనుకున్నారా? చాలా రోజులు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఫైనల్లీ మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళడానికి రీచ్ అయిపోతున్నాం. ఇది మా హైవేకి అయితే వచ్చేసాను. దాన్ని లేసి మా అన్నలు డ్రాప్ చేశారు. అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలకి అన్నోళ్ళు అయితే వెహికల్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ సిఎన్జి పట్టుకొని పైన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి హైవే అయితే మామూలుగా లేదు, మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంది. అసలు రోడ్డు కూడా సరిగ్గా కనబడట్లేదు, అలా అయితే ఉంది. ఇప్పుడే మనం నాయుడుపేట టు తిరుపతి హైవే ఎక్కాము. చూడండి మంచు అయితే ఎలా ఉందో. ముందు రోడ్డు అయితే అసలు అయితే ఏమీ కనబడట్లేదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. ఫైనల్లీ మనం తిరుపతి చిత్తూరు మధ్యలో టోల్గేట్ దాటంగానే మనకు టోల్గేట్కి యువతల ఈ టీ షాప్ అయితే ఆగాను. కరెక్ట్గా అడగ పోయలేదు. మనకు ఎట్లేదన్నా ఒక 1.5 hour జర్నీ అయితే పట్టింది నాయుడుపేట నుంచి. సో టీ తాగేసి టీ బ్రేక్ తీసుకొని ఆడి నుంచి అయితే టోల్గేట్ క్రాస్ చేసి అయితే లాగిచ్చేసాను. ఫైనల్లీ మనకు అది దాటంగానే మనం ఇప్పుడు బెంగళూరు రూట్ అయితే తీసుకున్నాము. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే చిత్తూరు ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే బెంగళూరు హైవే ఒకటే హైవే, పలంనేరు, హౌస్కోట అట్టయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ ఒక టోల్గేట్ అయితే ఎంటర్ అవుతుంది. ఆ టోల్గేట్ కూడా క్రాస్ చేసాం. నాకైతే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒకే ఒక్క కోరిక ఉంటుంది, అదే గోవా వెళ్ళాలని. ఫైనల్లీ మనకు గోవా ట్రిప్ అయితే తగిలింది. సో ఇంక నేనేం ఆలోచించలేదు. అన్న వాళ్ళు అయితే గోవా పోవాలన్నారు 1 week. నేను కూడా ఎప్పుడో నాకు తెలిసిన కాడి నుంచి గోవా పోవాలి అనుకుంటా ఉన్నాను. ఫైనల్లీ అన్న వచ్చేస్తానని చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకుని అయితే రెడీ అయిపోయాను. మనం ఆ బ్రిడ్జ్ కాడి నుంచి యూటర్న్ చేసుకుని హౌస్కోట టోల్గేట్కి యువతలే వస్తుంది. ఇది ఈ రింగ్ రోడ్ అన్నమాట. ఈ రింగ్ రోడ్డు ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మనం ఈ రోడ్లో లెఫ్ట్ వెళ్తే దేవరహల్లి అటు వెళ్ళి తుమ్కూరు ఆ రూట్లో అయితే మనం పోవాలి. ఇప్పుడు చూడండి తుమ్కూరు, మనం ఇక్కడ అండర్ బ్రిడ్జి రైట్ తీసుకొని మళ్ళీ NH48 అయితే ఎక్కుతాము. NH48 చాలా అంటే చాలా బాగుంది రోడ్డు అయితే. అదే ప్రతి ఒక్కరికి గోవా వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంటుంది. నాకైతే ఈ ట్రిప్తో నెరవేరుతుందని అనుకుంటున్నా. ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మేము పోయేలాకి ఎట్లా ఏదన్నా టైం అయిపోతుందేమో అనుకుంటున్నా. కాకపోతే డైరెక్ట్గా అయితే గోవా పోవట్లేదు. మధ్యలో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి, అది చేసుకొని పోదామని చెప్పారు. సో మొత్తానికి మేము ఇక్కడ రెస్టారెంట్ అయితే ఒక బ్రేక్ తీసుకున్నాము, టిఫిన్ బ్రేక్. ఇంచుమించు మేము వచ్చేలేకి 9:30 అయితే అయిపోయింది. టిఫిన్ బ్రేక్ చేసుకొని ఇదే ఉడిపి హోటల్ అన్నమాట. అక్కడ మనకు పెద్దగా ఏమి అంటే మన ఆంధ్ర స్టైల్కి ఇక్కడ బెంగళూరు స్టైల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. పెద్దగా ఏం నచ్చలేదు. కాకపోతే టైం ఏదో ఒకటి తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. పోతుండగా మళ్ళీ మధ్యలో మనకు చూడండి గాలిమర్ల లొకేషన్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది జర్నీ చేస్తూ ఉంటే. ఎందుకన్నా మంచిదని చెప్పి నేను పంచర్ షాప్ కాడ ఆపి, ఎంత లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని గ్యాస్ ఉన్న దగ్గరల్లా గ్యాస్ పట్టించుకొని ఖచ్చితంగా పంచర్ అయితే చెక్ చేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఇప్పుడు ఏరేబెట్ట ఏదో పేర్లు కూడా నాకు చదవడానికి రావట్లేదు. సో ఇక్కడ మనం అండర్ బ్రిడ్జ్ తీసుకొని లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ మేము గోవా ప్లాన్ కాకుండా ఫస్ట్ వచ్చేసి ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇడుగుంజి వినాయక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఊరు మధ్యలో మొత్తం ఒక పల్లెటూరు దావలో అయితే పోతుంది. ఈ మనకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించే చెట్లన్నీ ఇవి ఒక్క చెట్లు అంటారు కదా. మొత్తం బెంగళూరు దాటంగానే ఈ తుమ్కూరు అయి దాటంగానే మొత్తం ఇయే చెట్లు. జోగు వాటర్ ఫాల్స్ రూట్ అయితే మేము వచ్చాము ఇడుగుంజి వినాయకుడు స్వామి కాడికి. జోగు వాటర్ ఫాల్స్ దాటంగానే మనకు ఇక్కడ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా భయంకరంగా ఉండదు నాకు ఇది ఘాట్ అయితే. చాలా డేంజరస్ ఘాట్ రోడ్ అన్నమాట. మనకు ఇడుగుంజి వినాయకుడు స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇంచుమించు 60 kilometers దాకా అయితే ఈ ఘాట్ రోడ్డు ఉన్నది. మధ్యలో ఎక్కడ కూడా ఆపలేము. ఒకవేళ ఆపాలి, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలన్నా ఎక్కడ ఆపలేము.
మొత్తం ఘాట్ సెక్షన్ 1 వే అన్నమాట. మనకు అక్కడ ఆపితే ఆల్రెడీ బోర్డులు అయితే కూడా ఇచ్చారు యానిమల్స్ తిరుగుతాయని చెప్పి. ఫైనల్లీ మనం ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇట్లా డౌన్ ఇట్లా వెళ్ళి లాస్ట్ 8:30 క్లోజ్ చేస్తారు ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్. ఫైనల్లీ ఎలాగోలా ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్, ఇదే ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్. మేము వెళ్ళిన తర్వాత లాస్ట్ దర్శనం మాదే. దర్శనం అవ్వంగానే క్లోజ్ చేశారు. చూడండి బయట నుంచి వ్యూ పాయింట్, లోపల కెమెరాలు నాట్ అలౌడ్ అన్నారు. ప్రపంచంలో కల్లా ఈ వినాయకుడు విగ్రహం ఒకే ఒకటి ఉంది. ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడ వినాయకుడిని చూసినా ఇరువైపులా 2 దంతాలు, ఒక దంతం కట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్కటే ప్రపంచంలో ఈ ఒక్క విగ్రహానికి 2 దంతాలు ఫుల్ దంతాలు అన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.